వెల్కమ్ టు స్టారీస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లోని 13 లక్షలకు పైగా ఉద్యోగులు, పెన్షనర్లు గత ఏడాది కాలంగా ఒకే ఒక్క విషయం చెప్పుకుంటున్నారు. మా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన ఆర్థికేతర సమస్యలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఫలితం శూన్యమనే మాట బాగా వినిపిస్తోంది. ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లలో అసంతృప్తి పెరిగిపోతుంది. ప్రభుత్వం తక్షణం చర్య తీసుకోకపోతే వర్క్ ఫోర్స్ మనోస్థైర్యం పడిపోయి సంక్షేమ పథకాల అమలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఏకంగా వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా వదిలేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ భారాన్ని పూర్తిగా తొలగించలేకపోతోంది. వైసీపీ ప్రభుత్వంలో జీతం ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి నెల 1వ తేదీ జీతం ఇస్తోంది. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పాత బకాయిల చెల్లింపు మాత్రం ఆలస్యం అవుతోంది. ప్రధానంగా ఉద్యోగులు కోరుతున్నది డిఏ బకాయిలు. 2018 జూలై నుంచి 2024 జనవరి వరకు డిఏ అరియర్స్ పూర్తిగా చెల్లించలేదు. అంతేకాక 2024-26 మధ్య మరో 4 డిఏ వాయిదాలు, వాటి అరియర్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. 2025 అక్టోబర్లో 3.64% డిఏ పెంపు ప్రకటించిన జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకు అరియర్స్ రిటైర్మెంట్ సమయంలో మాత్రమే చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఇది ఉద్యోగులను మరింత నిరాశకు గురిచేసింది. జేఏసీ నేతలు డిఏ బకాయిలు వెంటనే నగదు రూపంలో చెల్లించాలని మళ్లీ డిమాండ్ చేస్తున్నారు. ఇక పే రివిజన్ కమిషన్ పిఆర్ఎస్ ఆలస్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 11వ పిఆర్సీ అరియర్స్ ఇంకా పూర్తిగా చెల్లించలేదు. 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు ఎన్నోసార్లు డిమాండ్ చేశాయి. కానీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ కూడా ఎన్నికల హామీల మేరకు ఇవ్వలేదు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రియంబర్స్మెంట్ అంశాలపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. గ్రాడ్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి సగటున 15 నుంచి 25 లక్షల వరకు రావాల్సి ఉంది. ఉద్యోగుల ఆరోగ్య పథకం కూడా సరిగ్గా అమలు కావటం లేదంటున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు పెండింగ్ పేమెంట్స్ కారణంగా చికిత్స నిరాకరిస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల ఏకంగా 7,358 కోట్ల బకాయిలు విడుదల చేసిన ఉద్యోగ సంఘాలు మాత్రం ఇది కేవలం చిన్న మోతాదు మాత్రమే అంటున్నారు. మొత్తం బకాయిలు 30,000 కోట్లకు పైగా ఉన్నాయని యూనియన్ల నేతలు చెబుతున్నారు. సర్వీస్ రూల్స్ నుంచి ప్రమోషన్ల వరకు అలసత్వం, ఆర్థిక సమస్యలతో పాటు ఉద్యోగుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే ఎన్నో ఆర్థికేతర సమస్యలు కూడా గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్నాయి. దీర్ఘకాలికంగా ప్రమోషన్లు ఆగిపోయాయి. టైం బౌండ్ ప్రమోషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సీజనల్ ట్రాన్స్ఫర్ పాలసీ సరిగా అమలు కావడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సర్వేలు, అదనపు బాధ్యతలతో ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పూర్తిగా అమలు లేదు. పాత ఆర్డర్ల అమలు, సర్వీస్ రూల్స్ సవరణలు ఆలస్యం, ఉద్యోగులపై అదనపు భారం పెరిగింది. ఈ సమస్యలు ఉద్యోగుల రోజువారీ జీవనం, కుటుంబ భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి. మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కదా, మా సమస్యలు ఎందుకు పరిష్కరించరు అని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రభుత్వ యంత్రాంగం రీడ్ బీట్. వారి అసంతృప్తి పెరిగితే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో అమలు కావు. ఉద్యోగ సంఘాలు ఇప్పటికే 3 నెలల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం అని హెచ్చరించాయి. ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిని కారణంగా చెప్పుకుంటోంది. కానీ ఉద్యోగులు మా బకాయిలు చెల్లించడం ద్వారా మనోవేగం పెంచి మరింత ఉత్సాహంగా పనిచేస్తామంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల సహకారం లేకుండా తన లక్ష్యాలు సాధించలేదని మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇటీవల అన్నారు. అయితే మాటలు కాదు, చర్యలు కావాలి. డిఏ అరియర్స్ పూర్తి చెల్లింపు, 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల, ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారం ఇవి తక్షణం చేపట్టాలని కోరుతున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా చూస్తున్నారు. ప్రభుత్వం తన వాగ్దానాలను నెరవేర్చి ఉద్యోగులను పార్ట్నర్గా చూస్తేనే అభివృద్ధి సాధ్యం. లేకపోతే అసంతృప్తి త్వరలో ఉద్యమంగా మారే ప్రమాదం ఉంది.